నమస్తే ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఎమ్మెల్యే షాజహాన్ బాషా విజ్ఞప్తి. నేడు మదనపల్లి అర్బన్ రూరల్ ప్రాంతాల్లో నూతనంగా వేసిన బోర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల వద్ద డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నేడు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నందు ఆకస్మికంగా పర్యటించి అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లి అర్బన్ రూరల్ ప్రాంతాల్లో నూతనంగా వేసిన బోర్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. తాగునీటి సమస్య నివారణ కోసం మదనపల్లి గ్రామీణ మండలం కోలబైలు పంచాయతీ సచివాలయం ఎదురుగా కోలబైలు 1 పంచాయతీలోని మసీదు సమీపాన డ్రిల్ చేసిన తాగునీటి బోర్లను మదనపల్లి మున్సిపల్ పరిధిలోని రింగ్ రోడ్ ఇంజనీర్స్ కాలనీ నందు నూతనంగా డ్రిల్ చేసిన బోర్వెల్కు ఏర్పాటు చేసిన మోటార్లను ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వ పాలనలో మదనపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బోరు మోటార్లు డ్రిల్ చేసి నూతనంగా మోటార్లు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, డిగి శ్రావణి, వెంకటరమణ స్వామి, ఆలయ చైర్మన్ నవీన్ చౌదరి, ఏఎంసీ వైస్ చైర్మన్ ఆంజనేయులు, తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగన్ నాయకత్వం, జగన్ నాయకత్వం, జగన్ నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జగన్ నాయకత్వం, జగన్ నాయకత్వం. ట్యాంక్ క్లీన్ చేస్తాను. ఫసలు ఓకే ఓకే సార్. కరెక్ట్ కొట్టేటప్పుడు అర్థం వచ్చింది. షాజహాన్ బాషా గారి నాయకత్వం, షాజహాన్ బాషా గారి నాయకత్వం, షాజహాన్ బాషా గారి నాయకత్వం, షాజహాన్ బాషా గారి నాయకత్వం. చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. జై తెలుగుదేశం, జగన్ నాయకత్వం, జగన్ నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ నాయకత్వం, జై తెలుగుదేశం. షాజహాన్ బాషా గారి నాయకత్వం, షాజహాన్ బాషా గారి నాయకత్వం. మదనపల్లి పట్టణంలో కొన్ని ఏరియాలో తాగునీటి సమస్యలు ఉన్నందువలన తరచుగా ఎక్కడెక్కడ బోర్లు ఫీజిబిలిటీ ఉన్నాయి, ఎక్కడ బాగా నీళ్లు పడతాయి అవన్నీ బోర్లని ప్లాన్ చేస్తున్నాం. అదే క్రమంగా ఈరోజు బైపాస్లో ఉన్న ఏదైతే ఇంజనీర్స్ కాలనీలో ఒక బోర్ వేయడం జరిగింది. మొన్న 10 రోజుల ముందు అక్కడ ఉపకేశం అక్కడ ఒక బోర్ సక్సెస్ ఉంది, ఇప్పుడు ఇక్కడ ఒక బోర్ సక్సెస్ ఉంది. ఇవన్నీ ఇమ్మీడియట్గా ఇంటర్లింక్ చేసి ప్రజల సౌకర్యరీత్యా 3 రోజులకు నీళ్ళు ఇవ్వాలని చూస్తున్నాం. కాకపోతే చాలా బోర్లు ఎండిపోతున్నాయి. అయినా దానికి ఎట్టి పరిస్థితి ఎంత త్వరగా ఇవ్వడానికి పూర్తి స్థాయిగా ప్రయత్నిస్తున్నాం. తప్పకుండా ప్రజలకు అదే కాదు ప్రజలకు 3 రోజులకి నీళ్ళు ఇచ్చేటట్టుగా ఇంకా ఒక 8-10 బోర్లు వేరే ప్లాన్ చేస్తున్నాం. అవన్నీ ఇంటర్లింక్ చేసి ప్రజలు పూర్తి స్థాయిగా నీటి సమస్య లేకుండా చేయడానికి మన మున్సిపల్ కమిషనర్ గారు ఉన్న మా నాయకులు అందరూ కలిసి ఏఈలు డీల్ గారు అందరూ పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ ఇంకా బాధ్యతగా పనిచేయాలి. మనం ఎక్కడైతే ప్రజలకు 3 రోజులు ఒకసారి నీళ్ళు ఇచ్చేటట్టు చూడాలని చెప్పేసి
ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల వద్ద డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే షాజహాన్ బాషా హెచ్చరించారు. నేడు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నందు ఆకస్మికంగా పర్యటించి అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించారు. మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రికి వచ్చే రోగులు వారి బంధువుల వద్ద వైద్య సేవల కోసం కొంతమంది సిబ్బంది డబ్బులు వసూలు చేస్తున్నారని తన దృష్టికి వచ్చిందని, అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల కోసం కొందరు వైద్య చికిత్సల కోసం ఆసుపత్రికి వచ్చే రోగులు బంధువుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని, అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని తమ దృష్టికి రావడం జరిగిందన్నారు. అటువంటి వారిని తక్షణం విధుల నుంచి తొలగించాలని అధికారులను ఆదేశించారు. సేవాభావంతో వైద్య సేవలు అందించేందుకు గౌరవమైన వృత్తిలో ఉన్న ఉద్యోగులు బాధ్యతతో రోగులకు సేవలు అందించాలని సూచించారు. తాగునీటి సమస్య పరిష్కరించేందుకు సంపు నిర్మించి దీర్ఘకాలికంగా నెలకొన్న మంచినీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపడం జరుగుతుందని తెలిపారు. కొందరు సిబ్బంది తమ విధులను పక్కన పెట్టి ఇతర లావాదేవీలకు పాల్పడితే ఆసుపత్రి విధుల నుండి తొలగించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంఓ డాక్టర్ రాధిక, నర్సింగ్ సూపరింటెండెంట్, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. పిలిపించి మాట్లాడినారా? వాళ్ళు ఏమంటున్నారంటే ఇంకా తప్పు చేయరు, ఈ ఒక్కసారి క్షమి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేసేయండి, ఫర్దర్ అడ్వైజ్ చేస్తే మీరు తీసుకోండి, ఫోన్లు ఇవ్వండి. అబ్జర్వేషన్ మన జిల్లా ఆసుపత్రి మదనపల్లి జిల్లా ఆసుపత్రి రావడం జరిగింది. హాస్పిటల్లో కొన్ని అనివార్య కారణాలు, కొన్ని ఇష్యూస్ జరిగినాయి. ఏదైతే స్టాఫ్ ఉన్నారో క్లరికల్ స్టాఫ్ వాళ్ళ వల్ల చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళకు 11 మంది తన అవసరాల కన్నా ఎక్కువ పనిచేస్తున్నారు. కొంతమంది వచ్చిన పేషెంట్స్ దగ్గర డబ్బు తీసుకోవడం జరిగింది. ఆ నలుగురు ఎవరైతే డబ్బులు పేషెంట్స్ తీసుకున్నారో వాళ్ళు నలుగురు కూడా ఉద్యోగాల నుంచి తీసేయడం జరుగుతుంది. ఇదే కాకుండా క్లరికల్ స్టాఫ్ మన ఏదో గొడవ జరిగింది, కొట్టుకున్నారు, పేపర్లో ప్రెస్కి అంతా వచ్చింది. దానిపైన ఎంక్వైరీ కండక్ట్ చేశారు. ఎంక్వైరీ ప్రకారం వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం. ఎవరైనా కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో పేషెంటే సర్వస్వం, పేషెంట్కు బాధ్యతగా చూడకుండా ఏదైనా చేస్తే ఎవరైనా కానీ వాళ్ళపైన చర్యలు ఖచ్చితంగా, ఏం ములాజమీ ఖచ్చితంగా బాధ్యతగా ఉండాలి. ఇంత పెద్ద వ్యవస్థ నడుపుతుండేది పేషెంట్ కోసం. ఇంత పెద్ద వ్యవస్థ, హాస్పిటల్లో కావాల్సినంత స్టాఫ్, డాక్టర్స్, నర్సెస్, మళ్ళీ వచ్చి శానిటేషన్ స్టాఫ్, మళ్ళీ వచ్చింది సెక్యూరిటీ, అంతా ఎవరి కోసం? పేషెంట్స్ కోసం. వీళ్ళు బాధ్యత లేకుండా పనిచేస్తే వదిలేదు. డాక్టర్లే బాధ్యతగా పనిచేస్తున్నారు. అట్లా టైంలో వీళ్ళంతా జూనియర్ స్టాఫ్, క్లర్క్లంతా వీళ్ళకి ఏం పని? ఇవన్నీ పెత్తనాలు జరగడం. వీళ్ళు ఏమైనా పర్సనల్ ఇష్యూలు ఉంటే వాళ్ళ ఇళ్లలో చూసుకోవాలి. సో ఆ విధంగా ఇప్పుడే ఆర్ఎంఓ గారికి, అదేవిధంగా కొత్తగా ఉన్న మెడికల్ సూపరింటెండెంట్ అందరికీ చెప్పడం జరిగింది. దానిపైన ఎంక్వైరీ కూడా చేస్తున్నారు. త్వరలో ఈరోజు రేపట్లో యాక్షన్ కూడా తీసుకుంటాం. మదనపల్లి పట్టణంతో పాటు అన్నమయ్య జిల్లాలోని పలు మెడికల్ షాపుల్లో జరుగుతున్న అక్రమాలు ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారాయని బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షులు పునీత్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. నేడు మదనపల్లి పట్టణంలోని జిల్లా డ్రగ్ కంట్రోల్ అధికారికి ఈ అంశంగా వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో అనేక మెడికల్ షాపులు అర్హత కలిగిన ఫార్మసిస్టు లేకుండా నడుస్తున్నాయని, ఒకరి పేరుతో లైసెన్స్ తీసుకుని మరొకరు మందులు విక్రయిస్తున్నారని ఆరోపించారు. డి ఫార్మసీ, బి ఫార్మసీ అర్హత లేని వ్యక్తులు మందులు అమ్మడం వల్ల ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందన్నారు. అలాగే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే షెడ్యూల్ H1 మందులు మరియు యాంటీబయాటిక్స్ ను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని, ఇది చట్ట విరుద్ధమే కాకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని మండిపడ్డారు. కొన్ని మెడికల్ షాపుల్లో గడువు తీరిన మందులకు కొత్త లేబుల్స్ వేసి విక్రయిస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయని తెలిపారు. అన్నమయ్య జిల్లాలో 500కు పైగా మెడికల్ షాపులు ఉన్నప్పటికీ డ్రగ్ కంట్రోల్ శాఖ తనిఖీలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు కేవలం 12 తనిఖీలు మాత్రమే నిర్వహించడం శాఖ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. చిత్తూరు జిల్లాలో తనిఖీల ద్వారా లక్షల రూపాయల జరిమానాలు వసూలు కాగా, అన్నమయ్య జిల్లాలో మాత్రం ఆదాయం సున్నాగా ఉండడం అనుమానాలకు తావిస్తోందన్నారు. డ్రగ్ కంట్రోల్ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు వెంటనే భర్తీ చేయాలని, ప్రతి మండలంలో నెలకు కనీసం 2 సార్లు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఫార్మసిస్టు లేని షాపుల లైసెన్స్లను రద్దు చేసి నకిలీ మందుల మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మదనపల్లి పట్టణంలో మెడికల్ షాపుల్లో జరుగుతున్న అక్రమాలపై మరియు వాటిపైన పర్యవేక్షణ లోపం గురించి ఈరోజు బహుజన యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో స్థానిక డ్రగ్ ఇన్స్పెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మనం గమనిస్తే మదనపల్లిలో చాలా చోట్ల మెడికల్ షాపుల్లో రూల్స్కి అగైనెస్ట్గా, అంటే నియమ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైతే సాధారణంగా ఎవరికైతే సర్టిఫికేట్ ఉంటుందో, ఎవరైతే ఫార్మసిస్ట్ ఉంటాడో అతనే సాధారణంగా మెడికల్ షాపులు రన్ చేయాల్సి ఉంటుంది. వారే మెడికల్ షాప్ ప్రిస్క్రిప్షన్ ప్రకారం
మందులు అమ్మాల్సి ఉంటుంది. కానీ ఈ మన మదనపల్లి దౌర్భాగ్యం ఏమంటే చాలా చోట్ల సర్టిఫికేట్ ఒకటి ఉంటుంది, మరి అక్కడ మందులు ఇచ్చేవారు చూస్తే ఎవరైనా వాళ్ళ బంధువులో ఇంకెవరినో పెట్టుకొని మెడికల్ షాపులు రన్ చేస్తుంటారు. మరి ఇంకొన్ని చోట్ల అయితే కనీసం వాళ్ళకి ఉండాల్సిన చదువు ఉండదు, ఫార్మిస్ట్గా మందులు ఇవ్వడానికి ఉండాల్సిన అవగాహన కానీ చదువు కానీ సర్టిఫైడ్ స్టాఫ్ ఎవరు లేకుండా కూడా 2-3 పెట్టుకొని మందులు ఇచ్చేయడం జరుగుతుంది. ఒక పక్క అట్లా ఎవరైతే సర్టిఫైడ్ స్టాఫ్ లేకుండా ఇచ్చేస్తున్నారో, మరొక పక్క డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే, అంటే డాక్టరు ఏ మందులు రాస్తారో ఆ మందులు ఏం లేకుండా కూడా మామూలుగా సాధారణ మనుషులు పోయి అడుగుతుంటే కూడా ఏమంటే ఆ మందులు, అంటే హై డోస్ ఉండే మందులు, అంటే వాళ్ళ వ్యాధి ఏముంది, వాళ్ళకి ఏ జబ్బు ఉంది, దానికి ఎంత డోస్ ఇవ్వాలా, ఎంత ఎంజీ ఇవ్వాలా అనేది లేకుండా ఇష్టానుసారం మందులు అమ్మేయడం జరుగుతుంది. కానీ మన మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయింది. ఇక్కడ చూస్తే వీరు డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు ఎందుకు అవినీతికి పాల్పడుతున్నారో లేకపోతే అధికార పార్టీ ప్రలోభాలకు లోనవుతున్నారో తెలియదు, కానీ మెడికల్ షాపుల పైన ఎక్కడైనా వాళ్ళు దాడులు చేసిన దాఖలాలే లేవు మాకు తెలిసి. మేము ఇప్పుడు ఇన్స్పెక్టర్ గారిని అడిగితే లేదు మేము చేస్తున్నాం అంటున్నారు. మరి చేసింటే ఎన్ని కేసులు కట్టారు? చాలా చోట అక్రమంగా చేస్తున్నారు. మరి వాటన్నిటి మీద మీరు కేసులు కట్టారా లేదా? మరి మనం గమనిస్తే పక్కన చిత్తూరు జిల్లాలో మొన్న చూస్తే దాదాపుగా ఒక 20 నుండి 30 కేసుల వరకు కట్టి వాళ్ళకి జరిమానా విధించి 18 లక్షల రూపాయల ఆదాయాన్ని కూడా చూపించారు. మరి మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఇన్ని మెడికల్ షాపులు ఉంటే ఇక్కడ ఎవరు కూడా అక్రమంగా అమ్మడం లేదా? అంటే అంత కరెక్ట్గా జరుగుతున్నాయా? దీన్ని గమనిస్తే అధికారులు వాళ్ళతో కుమ్మక్కైపోయి ఎక్కడ కూడా ఎక్కువ శాతం వాళ్ళు దాడులు నిర్వహించడం లేదు. వెంటనే ఆకస్మిక తనిఖీలు నిర్వహించి ఎవరైతే అక్రమంగా నిర్వహిస్తున్నారో, నియమ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారో ఆ మెడికల్ షాపుల పైన దాడులు నిర్వహించి వాళ్ళ లైసెన్సులు కూడా క్యాన్సిల్ చేసే విధంగా, వాళ్ళకి శిక్ష పడే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్. బ్రిటన్లో షార్ట్ బ్రేక్. సరిగ్గా సంవత్సరం అయింది ఎంతో వైభవంగా మన మదనపల్లిలో మొదలైన ఇమ్మడి ప్రయాణం. మీరు చూపించిన ప్రేమ ఆప్యాయతలు మాలో ఎంతో ఉత్సాహాన్ని నింపుతూనే ఉన్నాయి. మీ ప్రతి శుభకార్యంలో ఇమ్మడినే ఎంచుకున్నందుకు ఎంతో కృతజ్ఞతతో మీకోసం ప్రత్యేకమైన యానివర్సరీ ఆఫర్స్ తెచ్చేసింది. 2 లక్షలకు కొనుగోలు చేస్తే 50,000 రూపాయల విలువగల నగలు ఫ్రీ. 1,00,000 రూపాయలకు కొనుగోలు చేస్తే 25,000 రూపాయల విలువగల నగలు ఫ్రీ. 50,000 రూపాయలకి కొనుగోలు చేస్తే 12,500 రూపాయల విలువగల నగలు ఫ్రీ. 25,000 రూపాయలకి కొనుగోలు చేస్తే 6,000 రూపాయల విలువగల నగలు ఫ్రీ. అలాగే ప్రతి కస్టమర్ కి మరెన్నో సర్ప్రైజింగ్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు. మన మదనపల్లిలో ఎక్కడా దొరకనని యూనిక్ వెరైటీస్ ఆఫ్ జ్యువెలరీ, ప్రీమియం వియోనా కలెక్షన్స్, ఎతికా, నక్షి, అలంకార ఇలాంటివన్నీ మన ఇమ్మడిలోనే దొరుకుతాయి. మీకు ఎంతగానో ఉపయోగపడే 11 నెలల సేవింగ్ స్కీమ్ తో పాటు పిల్లలకి చిల్డ్రన్స్ కిడీ పాట్ సేవింగ్ స్కీమ్ ని కూడా ప్రవేశపెట్టారు. 5,000 వర్త్ స్కీమ్ తీసుకుంటే ఒక ధర్మవరం పట్టు చీర, 10,000 వర్త్ స్కీమ్ తీసుకుంటే 2 ధర్మవరం పట్టు చీరలు, 15,000 వర్త్ స్కీమ్ తీసుకుంటే ముచ్చటగా 3 ధర్మవరం పట్టు చీరలు ఫ్రీగా ఇచ్చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వచ్చేయండి. So don't just do. ఇప్పుడే విజిట్ అవ్వండి ఎంఆర్డి సిల్వర్ జ్యువెలరీ, ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్, మటేందూర్, మదనపల్లి. పిల్లలు లేరని బాధపడుతున్నారా? ఇక చెన్నై, బెంగళూరు వంటి మహానగరాలకు వెళ్లనవసరం లేకుండా చెన్నై, పాండిచేరి మరియు తిరుపతి ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి సంతాన సఫలత కలిగించి 90% పైగా సక్సెస్ రేషియోతో ప్రథమ స్థానంలో ఉన్న గత 9 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన 62 ప్రత్యేక మెడికల్ క్యాంపులకు విచ్చేసి సంతానం లేని దంపతులకు డాక్టర్ విఎం థామస్ గారిచే విజయవంతంగా సంతాన భాగ్యం కల్పించి ఇప్పుడు మదనపల్లిలో 5వ సారిగా శ్రీకృష్ణ రెసిడెన్సీ, పటేల్ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర ప్రత్యేక ఐవీఎఫ్ మెడికల్ క్యాంపును 17/5/2026 తేదీన నిర్వహిస్తున్నారు. ఐవీఎఫ్ కన్సల్టింగ్ ఉచితం. 5,000 రూపాయలు విలువ గల బ్లడ్ టెస్ట్ కేవలం 500 రూపాయలు మాత్రమే. మరియు హిస్టోస్కోపీ, లాప్రోస్కోపీ, ఐవీఎఫ్, ఐసీఎస్ఐలపై ప్రత్యేక తగ్గింపు. అపాయింట్మెంట్ బుక్ చేసుకోవడానికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8179717057 and 9962183377 and 9025250000. వెల్కమ్ బ్యాక్.
అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లిలో రోజురోజుకి పెరుగుతున్న తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సిపిఎం అన్నమయ్య జిల్లా కన్వీనర్ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. నేడు సిపిఎం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ అధికారులు పాలకుల నిర్లక్ష్యం వల్ల పట్టణంలో తీవ్ర తాగునీటి సమస్య నెలకొందన్నారు. వారానికి ఒకసారి అరకొరగా తాగునీటి సరఫరా చేస్తుండటంతో ఆ నీళ్లు కేవలం వాడుకునేందుకు మాత్రమే పనికొస్తున్నాయన్నారు. వారం రోజులు నిల్వ చేసుకుంటున్న నీరు వినియోగానికి కూడా పనికిరావడం లేదని, ఆ నీటిని ఎలా వినియోగించుకోవాలో అధికారులు చెప్పాలన్నారు. పట్టణ శివారు ప్రాంతాల్లో 2 రోజులకు ఒకసారి మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టాలన్నారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకర్ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్నారు. లేని పక్షంలో ప్రజలను మమేకం చేసి ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. చాలా తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కొంటా ఉంది. అధికారులు, ప్రభుత్వ పెద్దలు హడావిడి చేసినంతగా క్షేత్రస్థాయిలో పరిష్కారం కాలేదు. ఈరోజు మదనపల్లి పట్టణంలో వారానికి ఒకసారి నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. చాలా కాలనీల్లో ఆ వచ్చే నీళ్ళు కూడా సరిపడా రావడం లేదు. వారం రోజుల తర్వాత నీళ్లు ఏమి అంటే తాగడానికి ఏమైనా ఉపయోగపడతాయా, వాడుకోవడానికి ఉపయోగపడే పరిస్థితి కూడా లేనటువంటి దౌర్భాగ్యకర పరిస్థితులు మదనపల్లి ఎదుర్కొంటా ఉంది. జిల్లా కేంద్రం అయిన తర్వాత అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజలు రావడం అనేటటువంటిది పెద్ద ఎత్తున పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఎక్కడ తాగునీళ్ళు అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి కూడా కనపడటం లేదు. తాగునీళ్ళు కాదు, కనీసం మరుగుదొడ్లకు పోవాలన్నా కూడా చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్నది. వెంటనే సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులు పూర్తి చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితి చూసాం. కానీ ఆచరణలో మాత్రం అందుకు చాలా భిన్నంగా కనపడతా ఉంది. ఎక్కడ తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవట్లేదు. పైగా మొత్తం ప్రైవేటు ట్యాంకర్లన్నింటినీ కూడా తమ కంట్రోల్లోకి పెట్టేసుకున్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు మొత్తం ఈరోజు ప్రజల మీద పెద్ద ఎత్తున భారాలు మోపుతున్నారు. గతంలో 400 రూపాయలు ఉన్నటువంటి ట్యాంకర్ ఈరోజు 700 రూపాయలకు పెంచేసి ప్రజలకు కూడా అందుబాటులో లేకుండా తెచ్చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఈరోజు చాలా శివారు ప్రాంతాలైనటువంటి అమ్మచెరువుగట్ట కానీ, చంద్రాకాలని కానీ, చీకురుకోట, గౌతమి నగర్ ఇట్లాంటి ప్రాంతాలు, బసికొండ లాంటి ప్రాంతాల్లో ప్రజలందరూ కూడా పనులకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల్లో నీళ్లు అందుబాటులో లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఖచ్చితంగా ప్రైవేట్ బోర్లన్నింటినీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని, ప్రైవేట్ ట్యాంకర్లన్నీ కూడా మున్సిపాలిటీ స్వాధీనం చేసుకొని ప్రజలకి సమస్య లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత మున్సిపల్ అధికారుల మీద ఉంది. అదేవిధంగా శాశ్వతంగా పరిష్కారం చేయాలంటే ఇప్పటికే చెప్పాం, సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును వినియోగంలోకి తేవాలి, అంద్రీనివా నీళ్ళని స్టోర్ చేయాలి. దాని ద్వారా పంప్ హౌస్ నుంచి ప్రతి ఇంటికి తాగునీటి కుళాయిలు ఏర్పాటు చేసి, మంచినీటి కుళాయిలు ఏర్పాటు చేసి నీటి సరఫరా చేయాలి. ఇవి వాడుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతున్నాయి. తాగునీటికి కూడా శుద్ధి చేసినటువంటి జలాలని అందిస్తామని చెప్పినటువంటి ప్రకటనలన్నీ కూడా బూటకమైపోతున్నాయి. మీరు వెంటనే ఎక్కడికక్కడ నీటిని శుభ్రం చేసి తాగేదానికి అనుగుణంగా ఇవ్వాలని, మున్సిపాలిటీని సరఫరా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. దీని మీద పెద్ద ఎత్తున ప్రజల్ని చైతన్యం చేసి ప్రచారం చేసి అవసరమైన ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టడానికి సిపిఎం సిద్ధంగా ఉంది అని చెప్పి తెలియజేస్తున్నాం. మహిళలపై నానాటికి పెరుగుతున్న దాడులు, అత్యాచారాలను అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సావిత్రి విమర్శించారు. నేడు అన్నమయ్య జిల్లా కేంద్రం ఎన్జీఓ హోంలో ఐద్వా జిల్లా ప్రథమ మహాసభలు ప్రారంభమయ్యాయి. ఈ మహాసభలకు రాష్ట్ర కార్యదర్శి సావిత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ముందుగా ఐద్వా జెండాను ఎగురవేసి సెల్యూట్ చేశారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సావిత్రితో పాటు సిపిఎం జిల్లా కన్వీనర్ శ్రీనివాసులు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి రాజేశ్వరి, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నరసింహ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సావిత్రి మాట్లాడుతూ మహిళా సమస్యలపై గలమెత్తి పాలకులను విడదీసేందుకు ఐద్వా దేశవ్యాప్తంగా శక్తివంతమైన మహిళా సంఘంగా పనిచేస్తోందన్నారు. దేశవ్యాప్తంగా ఐద్వాలో 1.30 కోట్ల మంది సభ్యులుండగా ఏపీలో 4 లక్షల మంది సభ్యులు ఉన్నారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల పట్ల తీవ్ర వివక్షత చూపుతున్నారని ఆరోపించారు. కేంద్రంతో పాటు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మహిళలపై రోజురోజుకి దాడులు, అత్యాచారాలు పెచ్చిమీరిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు ప్రధాన కారణం గంజాయి, డ్రగ్స్, మాదక ద్రవ్యాల వినియోగం పెరిగిపోవడమేనన్నారు. వీటిని అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని దుయ్యబట్టారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలపై జరుగుతున్న అత్యాచారాల, దాడులను అరికట్టే దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలకు భద్రత లేదు. ఈరోజు పనిచేసే లైంగిక వేధింపులకు గురవుతున్నారు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటికైనా మహిళలకు పైన అత్యాచారాలు ఎవరైతే దాడులు చేస్తారో వాళ్ళ చేతులు తెగిపోతాయని ముఖ్యమంత్రి గారు ఒక మూకదంపుడు మాటలు మాట్లాడుతున్నారు. అందుకని నిజంగా మీరు మహిళల పక్షపాతిగా ఉంటే కనుక ఎక్కడైనా ఈ రాష్ట్రంలో మహిళలకు దాడులు జరిగినా, అత్యాచారాలు జరిగినా కానీ వారిని కటకటాలకి నెట్టాలి. మహిళా చట్టాలు ఏవైతే మహిళా చట్టాలను పగడ్బందీగా అమలు చేయాలని కూడా
ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాము. ఇద్దరిని కనడానికే చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఒకరిని పోషించడానికే ఇబ్బంది పడుతున్నారు, ఇద్దరిని పోషించడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ముగ్గురిని కనాలంటే, ఒక బిడ్డను కనాలంటే సిజరీన్ చేయించుకోవాలంటే 50,000 ఖర్చు అవుతుంది, రెండో బిడ్డకు 50,000 ఖర్చు అవుతుంది, మూడో బిడ్డకు సిజరీన్ ఎలా చేస్తారు? డాక్టర్లు చెప్తున్నారు ఈ 2 సిజరీన్లు చేసుకోవడానికే కష్టమవుతుందని. ఈరోజు చాలామంది సిజరీన్లు చేసుకున్న తర్వాత ఇన్ఫెక్షన్లు వచ్చి 195 మంది గర్భసంచి తీయించుకునే పరిస్థితి. గర్భసంచి తీసేసిన తర్వాత మహిళలకు చాలా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, చాలా ఆరోగ్యానికి సమస్యలు వచ్చి మొత్తం శక్తిని అంతా కోల్పోవాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు 190% మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. గవర్నమెంట్ లెక్కలు వాళ్ళు తీసిన లెక్కలే కాదు, ఒక డాక్టర్ దగ్గరికి పోతే ఎక్కడ స్వయాన్ని చెప్తున్నారు. చాలామంది ఈరోజు తిండి లేని పరిస్థితుల్లో 70% ఉంటే, కొంతమంది తిండి తినక చాలామంది 190% మంది ఈరోజు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ రక్తహీనతతో బాధపడుతున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అలాగే ఈరోజు పుట్టిన బిడ్డలు కూడా రక్తహీనతతో బాధపడుతున్నారు. సరైన తిండి లేక గర్భంలో ఉన్నప్పుడు కూడా చాలామంది బిడ్డలు చనిపోతున్నారు. డెలివరీ అయిన తర్వాత కూడా తల్లి చనిపోయే పరిస్థితి, బిడ్డ చనిపోయే పరిస్థితి. అందుకని ప్రభుత్వానికి ఒకటే హెచ్చరిస్తున్నాము, 2 బిడ్డలు 3 కన్నాలనేది ఆ తల్లికి హక్కు ఉంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు వచ్చిన పేపర్లో కూడా పార్వతీపురంలో మన్యం జిల్లాలో కూడా ఈరోజు ఒక డాక్టర్ మాకు 2 పిల్లలు చాలు ఆపరేషన్ చేయమంటే ఆ డాక్టర్ ఏం చెప్పినాడు, మాకు చంద్రబాబు నాయుడు చెప్పినాడు కదా, గవర్నమెంట్ చెప్పింది 3 బిడ్డలు పుట్టిన తర్వాత మేము ఆపరేషన్ చేస్తామని చెప్తున్నారు. ఇది చాలా దుర్మార్గకరమైన విషయం. అందుకని ఇప్పటికైనా కానీ ఆ డాక్టర్ పైన కూడా చర్యలు తీసుకోవాలని ఆ జిల్లా కలెక్టర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాం. మున్సిపాలిటీ నందు అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని సిఐటి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు రామకృష్ణ డిమాండ్ చేశారు. నేడు సిఐటి అనుబంధ ఏపీ మున్సిపాలిటీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పిలుపు మేరకు అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నాయకులు మదనపల్లి మున్సిపాలిటీ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు చేసిన కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. రద్దు చేసి పర్మనెంట్ గా చేయాలి. అవకాశం రద్దు చేసి పర్మనెంట్ చేయాలి. సుప్రీం కోర్టు గైడ్లైన్స్ ప్రకారంగా అమలు చేయాలి. జిందాబాద్ సిఐటియు, జిందాబాద్ 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 సిఐటియు, జిందాబాద్. కార్మికుల ఐక్యత. ఏపీ మున్సిపాలిటీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ సిఐటి అనుబంధ సంస్థ రాష్ట్ర పిలుపు మేరకు ఈరోజు మదనపల్లి మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఏమంటే మనం పారిశుద్ధ్య కార్మికులు దాదాపుగా 10 నుంచి 20 సంవత్సరాలు మేము గుడి కష్టం చేస్తున్నా ప్రభుత్వం ఎప్పుడు మమ్మల్ని చిన్నచూపే చూస్తుంది. అందుకని సుప్రీంకోర్టు ఏదైతే గైడ్లైన్స్ ఇచ్చిందో దాన్ని వెంటనే అమలు చేయాలా. సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు 10 ఏళ్ళు సర్వీస్ బట్టి ఎన్ని సంవత్సరాలైనా చేయని వాళ్ళందరికీ పర్మిట్ చేయాలని చెప్పేసి ఒక నిదానం ఇవ్వడం జరిగింది. దాన్ని వెంటనే ఏదైతే 3 నెలలు గడువు ఇచ్చేదో సుప్రీంకోర్టు దాన్ని అమలు చేసి తక్షణమే ఏదైతే వర్కర్లు ఉంటారో వాళ్ళందరూ కూడా న్యాయంగా వాళ్ళందరికీ పర్మిట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అలాగే మదనపల్లిలో మున్సిపాలిటీలో దాదాపుగా డైలీ వేజ్ కింద కార్మికులు పనిచేస్తున్నారు. వాళ్ళకి దాదాపుగా 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. దాన్ని మేము సిఐటిగా ఖండిస్తున్నాం. దయచేసి మేము అధికారులకి ఒకటే వినిపించుకుంటున్నాం. దయచేసి 1 నెల అదే అధికారులకి జీతాలు రాకపోతే వాళ్ళ బాధ, వర్కర్ల బాధ అధికారులకు తెలుస్తుంది. అలాగే 3 నెలలు జీతాలు రాకపోతే వర్కర్లు ఏం తినాలని చెప్పేసి మేము సమాముఖంగా ప్రశ్నిస్తున్నాం. ఒకటి ఏదైతే సమస్యల మీద సుప్రీంకోర్టు గైడ్లైన్స్ మీద ఏదైతే రాష్ట్ర పిలుపు వీరికి ఇచ్చారో దాన్ని వెంటనే అమలు చేసి మా న్యాయమైన డిమాండ్లన్నీ మాకు నెరవేర్చారని చెప్పేసి సిఐటి అనుబంధ సంస్థ తరఫున కోరుకుంటున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత. ఎమ్మెల్యే షాజహాన్ బాషా విజ్ఞప్తి. నేడు మదనపల్లి అర్బన్ రూరల్ ప్రాంతాల్లో నూతనంగా వేసిన బోర్లను ప్రారంభించిన ఎమ్మెల్యే. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల వద్ద డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. నేడు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రి నందు ఆకస్మికంగా పర్యటించి అధికారులతో వివిధ అంశాలపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.